Hello friends, very good morning. Welcome to 25th July Daily Hindu News Analysis. So today let us discuss the important articles which are published in the 25th July Hindu newspaper. So ఏవేం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యి ఉంటాయో వాటిలన్నింటినీ కూడా మనము ఈ పర్టికులర్ వీడియోలో అనాలిసిస్ అయితే కనుక క్యారీ అవుట్ చేస్తాము. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ షో యూ సమ్ క్లారిఫికేషన్ ఏంటి అంటే ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కనుక మీకు కావాలనుకుంటే కనుక మనకి మన యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అండి, ఇది మనకి ప్లే స్టోర్లో మీకు అవైలబుల్ ఉంటుంది. అక్కడ సెర్చ్ చేసినట్లయితే కనుక యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే అందులో మనకి ఫ్రీ పీడిఎఫ్స్ అనేటువంటి కోర్స్ ఉంటుంది. సో ఆ కోర్స్ని మీరు లో మీకు ఏంటి అని అంటే కనుక ఈ క్లాస్ యొక్క పీడిఎఫ్ దాంట్లో అప్లోడ్ చేయబడుతుంది. ఓకే, సో దట్స్ ఫర్ ఫ్రీ ఓన్లీ అంటే యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ రిఫరెన్స్ పర్పస్. సో లైక్ వైజ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఏంటి అని అంటే కనుక మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వీటికి సంబంధించి ఆర్టికల్స్ని మనం ఇక్కడ డిస్కస్ అయితే చేస్తాము. సో చాలా రకాల ఎడిషన్స్ ఉంటాయి మనకి. సో దాంట్లో మనము ఢిల్లీ ఎడిషన్ అయితే తీసుకుంటాము. సో దట్ యూ కెన్ ఆల్సో ఫాలో ద ఢిల్లీ ఎడిషన్ టు బి ఇన్ సింక్ విత్ దిస్ పర్టికులర్ వీడియో. సో అసలు ఇవాళ ఎజెండా ఏంటి, ఏమేమి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూడాలి అనేటువంటివి డిస్కస్ చేద్దాము. సో అవి చూసిన తరువాత దెన్ వీ విల్ గో టు ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ మీరు చూసినట్లయితే కనుక రైట్ టు షెల్టర్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అని చెప్పి సుప్రీంకోర్టు అయితే రీసెంట్గా సో స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఇది మనము జిఎస్ పేపర్ 2 పాలిటీ స్పెసిఫికల్లీ ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి టాపిక్ అండర్లో మనం దీన్ని చదవాలి. సెకండ్ ఇంపార్టెంట్ వన్, 2 రష్యన్ స్టెల్త్ ఫ్రిగేట్స్ ఫర్ ఇండియన్ నేవీ లాంచ్డ్. ఇది మనకి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇండియా అండ్ రష్యా బైలేటరల్ రిలేషన్షిప్ అండర్లో మనం దీన్ని స్టడీ చేస్తాము. సో దెన్ థర్డ్ ఇంపార్టెంట్ వన్, గ్రాస్ ల్యాండ్స్ ఇన్ కచ్ లైక్లీ టు హోస్ట్ ద చీతాస్ ఫ్రమ్ ఆఫ్రికా. సో ఇది మనకి జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ కన్జర్వేషన్ అనేటువంటి టాపిక్ అండర్లో మనం దీన్ని డిస్కస్ చేయాలి. ఫోర్త్ వన్, ఇండియా కమిటెడ్ టు FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ ద యూకే సేస్ ప్రైమ్ మినిస్టర్ మోదీ. ఇది మనకి జిఎస్ పేపర్ 2 ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూకే బైలేటరల్ రిలేషన్స్ అండర్లో మనం దీన్ని స్టడీ చేస్తాము. నెక్స్ట్ వన్, ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ రెడీ టు ట్రాన్స్ఫర్ ద టెక్నాలజీ ఆఫ్ ఏ బ్రేక్ త్రూ టీబీ డిటెక్షన్ సిస్టమ్. ఇది మనకి జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ. Then next one, no progress on United Nations Security Council expansion says former ambassadors. GS paper 2 international relations particularly UN అండర్లో మనం దీన్ని డిస్కస్ చేయాలి. నెక్స్ట్, టైఫూన్ గెమి ట్రిగ్గర్స్ హెవీ రైన్ఫాల్ ఇన్ ఫిలిప్పైన్స్. ఇది కూడా మనకి ఏంటి అని అంటే కనుక లైక్ బోత్ జిఎస్ పేపర్ 1 అండ్ యాజ్ వెల్ యాజ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేటెడ్ ఈవెంట్స్ అనో లేకపోతే జిఎస్ పేపర్ 1 వరల్డ్ జోగ్రఫీకి సంబంధించి క్లైమేట్ రిలేటెడ్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేస్తాం. అండ్ ఫైనల్లీ టుడేస్ ఎడిటోరియల్ అండ్ అవుట్లైనింగ్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ స్ట్రాటజీస్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక సో ఇది కూడా జిఎస్ పేపర్ 2 అండర్లో మనం దీన్ని స్టడీ చేస్తామండి. సో దీస్ ఆర్ ద ఈవెన్ జిఎస్ పేపర్ 1 కూడా మనం స్టడీ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ టుడే దట్ వీ హ్యావ్ టు కవర్ ఇన్ దిస్ పర్టికులర్ వీడియో. సో బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, సో దేర్ వాజ్ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ద ఎల్టీఎక్స్ క్లాసెస్. మనకి ఫ్రెండ్స్ మనకి యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ అయితే కనుక మనకి స్టార్ట్ అయ్యాయి. లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే మనకి ఇక్కడ ఉంటాయి. మనకి దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ యాజ్ ఏ బ్లాక్ బస్టర్ మాన్సూన్ ఆఫర్ కింద మనం దీన్ని 24,000కే ఆఫర్ అయితే చేస్తున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క కోర్స్ మనకి ఏంటి అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇంకా వేరే ఇన్స్టిట్యూట్స్లో ఎక్కడా కూడా లేని విధంగా మిగతా ఇన్స్టిట్యూట్స్ అన్నీ ఎదర్ 6 months ఆర్ 9 months మాత్రమే ఉంటాయి. బట్ మన దగ్గర మాత్రం ఏంటి అని అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు అయితే వస్తుందన్నమాట. అంటే మీరు యూపీఎస్సీ వరల్డ్లో ఉన్నంత వరకు కూడా మీకు ఈ కోర్సు బెనిఫిట్ అయితే కనుక అవుతుంది. అయితే ఈ యొక్క ప్రైజ్ అనేటువంటిది మీకు ఓన్లీ 31st జూలై వరకు మాత్రమే వ్యాలిడ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే కనుక మన యొక్క ఎక్స్పర్ట్ టీం సో మీకైతే గైడ్ చేస్తారు. మరి ఓన్లీ జిఎస్ పేపర్స్ సరిపోదు కదా, ఆప్షనల్ కూడా మనకి కావాలి కదా. అందుకని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక మన దగ్గర అన్ని రకాల ఆప్షనల్స్ పాపులర్ ఆప్షనల్స్ అన్నీ మనం ఆఫర్ చేస్తున్నాము. లైక్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రో, తెలుగు లిటరేచర్ ఇవన్నీ కూడా మనమైతే ఆఫర్ చేస్తున్నామండి. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మనం దీనికి ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 రూపీస్. యాజ్ ఏ బ్లాక్ బస్టర్ మాన్సూన్ ఆఫర్ కింద మనము 20,000కే దీన్ని ఆఫర్ చేస్తున్నాము. యాజ్ యూజువల్ ఇందాకట్లాగానే ఇది కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది. అండ్ ఈ ఫీ కూడా మీకు ఏంటి అంటే 31st జూలై వరకు మాత్రమే వ్యాలిడ్. ఎస్, దట్స్ ఇట్.
So now let's start with the detailed explanation of each and every article. So first article చూడండి, రైట్ టు షెల్టర్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అని చెప్పి మన సుప్రీంకోర్టు అయితే మనకి రీసెంట్గా చెప్తోంది. సో సుప్రీంకోర్టు మనకి ఇక్కడ స్టోరీ ఏంటి అని అంటే కనుక బేసికల్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఉత్తరాఖండ్ అండి. ఉత్తరాఖండ్కి సంబంధించి సో దేర్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ దట్ ఈస్ నోన్ యాజ్ హల్ద్వానీ రైల్వే స్టేషన్ అనమాట. సో ఈ హల్ద్వానీ రైల్వే స్టేషన్ ఏరియాలో అరౌండ్ 50,000 పీపుల్ ఇక్కడ ఏంటి అని అంటే కనుక నివాసం ఉంటున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి వీళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్నారు. బట్ రైల్వేస్ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇది మా ల్యాండ్ అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళని ఎవాక్యుయేట్ చేయడానికి ఉత్తరాఖండ్ హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఉత్తరాఖండ్ హైకోర్టు ఏం చేసింది అని అంటే కనుక సో వీళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేసేయండి విత్ ఇన్ 1 వీక్ అని చెప్పేసి ఇష్యూ చేసింది అనమాట. సో నౌ ఇట్ వెంట్ టు దిస్ పిటిషన్ వెంట్ టు సుప్రీంకోర్ట్ అండ్ సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చెప్తోంది అని అంటే కనుక అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం పీపుల్ యొక్క ఫండమెంటల్ రైట్స్ని కూడా మనం ఏంటంటే బ్యాలెన్స్ చేయాలి. సో కాబట్టి గవర్నమెంట్ బాధ్యత ఏంటి అని అంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి 50,000 మెంబర్స్ని అందరినీ కూడా అంటే అరౌండ్ 4,000 ఫ్యామిలీస్ వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి ఖాళీ చేయించేయడం ఓకే, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎఫెక్టివ్ రీహాబిలిటేషన్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి వేరే చోట రీహాబిలిటేషన్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే రైట్ టు షెల్టర్ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్ అని మనకి చెప్తున్నారనమాట సుప్రీంకోర్టు. సో మరి ఇన్ దిస్ కాంటెక్స్ట్ అసలు ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి అంటే ప్రాథమిక హక్కులు అంటాము. అసలు ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి అనేటువంటిది మీకు తెలియాలి. ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి బేసిక్ రైట్స్ ఫ్రెండ్స్. కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం మనకి ఏంటి అని అంటే ప్రతి సిటిజన్కి కూడా ప్రతి సిటిజన్కి కూడా ఈ యొక్క బేసిక్ రైట్స్ని గ్రాంట్ చేయడం అయితే కనుక జరిగింది. బేసిక్ రైట్స్ని అయితే కనుక గ్రాంట్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ పర్టికులర్ రైట్స్ మనకి సో ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి ఏంటి? ఫండమెంటల్ రైట్స్ ఆర్ బేసిక్ రైట్స్. సో విచ్ ఆర్ గ్యారంటీడ్ బై ఎవరు గ్యారంటీ చేస్తారండి? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకి గ్యారంటీ చేసిందనమాట. సో అదే పాయింట్స్ రాసాం చూడండి. ఫస్ట్ పాయింట్, ఫండమెంటల్ రైట్స్ ఆర్ ద బేసిక్ రైట్స్ విచ్ ఆర్ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్ టు ఇట్స్ సిటిజన్స్. సో సమ్ ఆఫ్ ద రైట్స్ మెన్షన్డ్ ఇన్ పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ ఎక్స్క్లూజివ్ టు ఇండియన్ సిటిజన్స్ లైక్ ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, Article 19, 29 and as well as Article 30 and the rest are applicable to all. అంటే ఏంటి అని అంటే మనకి సో దర్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్ రైట్. దాంట్లో పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఫండమెంటల్ రైట్స్ మనకి. సో ఫండమెంటల్ రైట్స్ మనకి ఏంటి అని అంటే కనుక సో మన కాన్స్టిట్యూషన్ ఎంత గొప్పది అని అంటే కనుక నాట్ ఓన్లీ ఇండియన్ సిటిజన్స్, మనం ఈవెన్ ఫారిన్ పీపుల్కి పర్సన్స్కి కూడా మనం ఏంటి అని అంటే ఫండమెంటల్ రైట్స్ని గ్రాంట్ చేయడం అయితే జరిగిందనమాట. సో దాంట్లో ఎక్స్క్లూజివ్లీ టు ఇండియన్ సిటిజన్స్ అయితే కనుక మొత్తం 5 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయండి. దట్ ఈజ్ ఆర్టికల్ నెంబర్ 15. సో నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిమినేషన్ ఆన్ సర్టెన్ గ్రౌండ్స్, ఆర్టికల్ నెంబర్ 16. సో డిస్క్రిమినేషన్ ఆన్ సర్టెన్ గ్రౌండ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎంప్లాయ్మెంట్. ఆర్టికల్ నెంబర్ 19 ఫ్రీడమ్స్, 6 ఫ్రీడమ్స్ గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ నెంబర్ 29 అండ్ యాజ్ వెల్ యాజ్ 30 సో ద కల్చరల్ అండ్ మైనారిటీ రిలేటెడ్ రైట్స్ గురించి మాట్లాడుతుంది. ఈ 5 రైట్స్ తప్ప మిగతా ఏంటంటే అందరికీ వర్తిస్తాయి అన్నమాట. సో దాట్స్ హౌ బ్యూటిఫుల్ ఆర్ కాన్స్టిట్యూషన్ ఈజ్. మరి కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఒక బుక్ కదా, ఒక బుక్లో వీళ్ళు ఫండమెంటల్ రైట్స్ని మెన్షన్ చేసి ఉన్నారు కదా, మరి వీటిల్ని ప్రొటెక్ట్ చేయాలి అని అంటే సో దేర్ షుడ్ బి సమ్ ఇన్స్టిట్యూషన్, ఒక లివింగ్ ఇన్స్టిట్యూషన్ ఉండాలి. అందుకని ఈ రెస్పాన్సిబిలిటీని మనము సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి చెప్పడం అయితే జరిగిందనమాట. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. ఈవెన్ నాట్ ఓన్లీ సుప్రీం కోర్ట్, ఈవెన్ హై కోర్ట్స్ కూడా ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ని అయితే ప్రొటెక్ట్ చేస్తాయి. ఇన్ కేస్ వైలేట్ చేసినట్లయితే కనుక గవర్నమెంట్ దెన్ ఇమీడియట్లీ ఈ కోర్ట్స్ అనేటువంటివి వాళ్ళ యొక్క రిట్ జ్యూరిస్డిక్షన్ని యూజ్ చేసుకుని ఆ యొక్క అగ్రీవ్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్ని రీస్టోర్ చేస్తారు. అంటే ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక పర్సన్ని ఇల్లీగల్గా ఆర్బిట్రరీగా అరెస్ట్ చేశారనుకోండి, దెన్ ఇమీడియట్లీ హిస్ ఫండమెంటల్ రైట్ ఈజ్ వైలేటెడ్. ఓకే, సో దేర్ ఫోర్ వన్ కెన్ అప్రోచ్ So Supreme Court or High Court. Supreme Court under Article number 32 of the Constitution. High Court under Article number 226 of the Constitution. Adhe point third reason chudandi. When these fundamental rights are violated, then the aggrieved party ante evari fundamental right aithe violate avutundo, that aggrieved party can approach the top court. So under Article number 32 and the High Court under Article number 226 of the Constitution. Ante Supreme Court ku velli మనం
మనం ఒక రిట్ పిటిషన్ని ఫైల్ చేసి ఇలా మా ఫండమెంటల్ రైట్ వైలేట్ అయ్యింది అని అంటే కనుక దెన్ ఇమీడియట్లీ సుప్రీం కోర్ట్ విల్ లుక్ ఇన్ టు దట్ పర్టికులర్ ఇష్యూ and it will issue the orders and thereby restores the fundamental rights of the people. That's how it functions అండి. అంటే ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి అంత గొప్పవి, కాన్స్టిట్యూషన్ వాటికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఎందుకంటే ఈ పర్టికులర్ రైట్స్ వైలేట్ చేసినట్లయితే కనుక సో దెన్ ఇమీడియట్లీ వన్ కెన్ స్ట్రైట్ అవే అప్రోచ్ సుప్రీం కోర్ట్ ఫండమెంటల్ రైట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి. దెన్ ద సుప్రీం కోర్ట్ ఆర్ ద హై కోర్ట్ యాజ్ ద కేస్ మే బీ విల్ రీస్టోర్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద అగ్రీవ్డ్ పర్సన్ బై ఇష్యూయింగ్ ద రిట్స్. For example, habeas corpus. Habeas corpus is one of the important writ అండి. habeas corpus అంటే అర్థం ఏంటి అని అంటే కనుక బ్రింగ్ ద బాడీ ఆఫ్ అని అర్థం. అంటే ఎవరైనా ఒక పర్టికులర్ పర్సన్ని ఇప్పుడు పోలీస్ ఇల్లీగల్గా అరెస్ట్ చేశారు లేదా ఇల్లీగల్గా డీటైన్ చేశారనుకోండి, దెన్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కోర్టుని అప్రోచ్ అయ్యి, అంటే సుప్రీం కోర్ట్ని అప్రోచ్ అయ్యి, ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ హైకోర్ట్ ఆల్సో అప్రోచ్ అయ్యి ఇలా సో అండ్ సో మా ఫ్యామిలీ మెంబర్ని ఓకే సో ద పోలీస్ అథారిటీస్ ఇల్లీగల్గా డీటైన్ చేశారు అని అన్నప్పుడు సో కోర్ట్ ఏం చేస్తారు అని అంటే కనుక సో దే బేసికల్లీ ఆస్క్ ద పోలీస్ అథారిటీస్, లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏం చెప్తారు అని అంటే కనుక సో నవ్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ వింటారనమాట. యూ జస్ట్ బ్రింగ్ ద బాడీ ఆఫ్ అంటే ఫస్ట్ ఆ పర్సన్ని తీసుకురండి, దెన్ ఐ విల్ డిసైడ్ వెదర్ దట్ అరెస్ట్ ఈజ్ ఓకే ఈజ్ ఇట్ వ్యాలిడ్ ఆర్ ఈజ్ ఇట్ ఆర్బిట్రరీ, ఇల్లీగలా లీగలా అని చెప్పేసి నేను చెప్తాను అని చెప్పేసి బ్రింగ్ ద బాడీ ఆఫ్ అని చెప్పి ఒక ఆర్డర్ ఇష్యూ చేస్తారనమాట. దాన్నే మనము హ్యాబియస్ కార్పస్ అంటాం. అంటే ఈ రకంగా ఒక పర్టికులర్ పర్సన్ యొక్క ఫండమెంటల్ రైట్ వైలేట్ అయితే కనుక కోర్ట్స్ని ఎవరైతే అప్రోచ్ అవుతారో ఈ కోర్ట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఈ రకంగా మనకి ఆ ఫండమెంటల్ రైట్ ఆఫ్ దట్ సిటిజన్ని రీస్టోర్ అయితే చేస్తాయి. హవెవర్ ఇట్ మస్ట్ బి నోటెడ్ దట్ దీస్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్. సో ఫండమెంటల్ రైట్స్ అంటే మీకు ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్ అని ఒక ఫండమెంటల్ రైట్ ఉంటుంది. ఈ ఫండమెంటల్ రైట్ని యూజ్ చేసి సో మీరు ఎనీథింగ్ యూ కెన్ ఎక్స్ప్రెస్, సో మీ యొక్క స్పీచ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పీచ్ ఎయిదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిటర్న్ ఓరల్ ఏ విధంగా అయినా సరే మీరు ఏంటి అని అంటే కనుక మీ యొక్క ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అండ్ అగైన్ దట్ డజంట్ మీన్ దట్ యూ కెన్ టాక్ ఎనీథింగ్, యూ కెనాట్ సే దాట్. సో ఎవరైతే లైక్ సొసైటీలో ఇంపార్టెంట్ నోట్ వర్తీ పీపుల్ ఎవరైతే ఉంటారో లేకపోతే మంచి పేరున్నటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా అని చెప్పేసి దాన్ని యూజ్ చేసి వాళ్ళని మనకి ఏంటి అని అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కానివ్వండి లేకపోతే ఇన్ పబ్లిక్ కానివ్వండి ఓకే వాళ్ళ యొక్క పరువు నష్టం అయ్యే విధంగా సో ఓకేనా వాళ్ళ యొక్క రెప్యుటేషన్ని డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడి నాకు ఇది ఫండమెంటల్ రైటు, నాకు ఆర్టికల్ నెంబర్ 19లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు అని చెప్పేసి అంటే కనుక కుదరదు. బికాస్ దట్ ఈజ్ నాట్ అబ్సల్యూట్. సో ఇట్ ఈజ్ సబ్జెక్టెడ్ టు సర్టెన్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. మీకు ఇచ్చేటువంటి ఫండమెంటల్ రైట్స్ మనకిచ్చినటువంటి ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక దే ఆర్ నాట్ అబ్సల్యూట్, దే ఆర్ సబ్జెక్టెడ్ టు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేటువంటి పాయింట్ మనకి ఇక్కడ అర్థం కావాలండి. ఓకే సో దేర్ ఫోర్ లెటర్స్ ఒక్కసారి రివైజ్ చేసినట్లయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తోంది, రైట్ టు షెల్టర్ అనేటువంటిది ఒక ఫండమెంటల్ రైట్. సో దేర్ ఫోర్ ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో అరౌండ్ 50,000 ప్లస్ కమ్యూనిటీ ఉత్తరాఖండ్లో మనకి ఎవరైతే ఉన్నారో సో వీళ్ళని ఎడిక్వేట్గా వీళ్ళకి మళ్ళీ రీహాబిలిటేట్ చేయాలి వీళ్ళని, అంతే తప్ప దేర్ షుడ్ బి ఏ బ్యాలెన్స్ బిట్వీన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆఫ్ రైల్వేస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రొటెక్షన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే సుప్రీంకోర్టు అయితే అంటోంది. అందుకని ఈ ఆర్టికల్ గురించి అసలు మనకి ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి, ఫండమెంటల్ రైట్స్ ఏ పార్ట్లో మెన్షన్ చేశారు, ఫండమెంటల్ రైట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సో ఒక పర్టికులర్ పర్సన్ యొక్క ఫండమెంటల్ రైట్ వైలేట్ అయితే వాళ్ళు ఎంత దూరం వెళ్ళొచ్చు, సో ఈవెన్ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళొచ్చు అండర్ ఆర్టికల్ నెంబర్ 32, హైకోర్టుకు కూడా వెళ్ళొచ్చు అండర్ ఆర్టికల్ నెంబర్ 226 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేటువంటి విషయాలు మీరు అర్థం చేసుకున్నారు. అండ్ అలాగే ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి నాట్ ఓన్లీ టు ఇండియన్ సిటిజన్స్ బట్ ఆల్సో టు ద పర్సన్స్, సో మొత్తం అందరికీ కూడా అప్లికేబుల్. దాంట్లో కొన్ని ఫండమెంటల్ రైట్స్, కొన్ని అంటే ఏంటండి 5 ఫండమెంటల్ రైట్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ నెంబర్ 15, ఆర్టికల్ నెంబర్ 16, ఆర్టికల్ నెంబర్ 19, ఆర్టికల్ నెంబర్ 29 అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్టికల్ నెంబర్ 30. ఈ 5 ఫండమెంటల్ రైట్స్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో దీస్ ఆర్ బేసికల్లీ the exclusive to Indian citizens, so the rest other are applicable to all the people. Yes, this is the one of the important articles that you have to look into. Let us go to the next article.
2 Russian stealth frigates for the Indian Navy launched. సో లాస్ట్ టైం ఒకసారి కూడా మనం ఈ ఆర్టికల్ని కవర్ చేయడం జరిగిందండి. సో బట్ ఇంకొకసారి బ్రీఫ్గా మనం కవర్ చేసేద్దాము. ఏంటి అని అంటే కనుక స్టెల్త్ ఫ్రిగేట్స్ అంటే బేసికల్లీ దీస్ ఆర్ షిప్స్. ఓకే, అక్టోబర్ 2016లో మనకి ఏంటి అని అంటే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా ఒక అగ్రిమెంట్ని అయితే కనుక చేసుకున్నాయి. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్ 4 స్టెల్త్ ఫ్రిగేట్స్, స్టెల్త్ అంటే సీక్రెట్ అని అర్థం, ఫ్రిగేట్ అంటే షిప్ అని అర్థం. సో 4 స్టెల్త్ ఫ్రిగేట్స్ని బిల్డ్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారనమాట. అవుట్ ఆఫ్ దీస్ 4 2 ఫ్రిగేట్స్ని మాత్రం ఏంటి అని అంటే కనుక రష్యాలోనే బిల్డ్ చేస్తారు. రష్యాలో బిల్డ్ చేసి మనకి ఏంటి అని అంటే అక్కడి నుంచి డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకుంటాం ఈ రెండింటిని. ఇంకొక 2ని మనకి ఏంటి అని అంటే ఇక్కడ బిల్డ్ చేస్తారు, ఇండియాలో బిల్డ్ చేస్తారనమాట. లైక్ విత్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ, TOT అంటారు. ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పర్టీస్ మనకి రష్యన్ గవర్నమెంట్ షేర్ చేస్తారు. షేర్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ టెక్నాలజీ యూజ్ చేసుకుని మనము ఇక్కడ బిల్డ్ చేస్తాం. అంటే ఈ యొక్క అక్టోబర్ 2016లో చేసినటువంటి ప్రాజెక్ట్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యాతో చేసినటువంటి అగ్రిమెంట్లో మొత్తము 4 స్టెల్త్ ఫ్రిగేట్స్ని మనం ఏంటంటే బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాము. దాంట్లో 2 అక్కడ రష్యాలోనే బిల్డ్ అయ్యి అక్కడి నుంచి డైరెక్ట్గా మనము ఇంపోర్ట్ చేసుకుంటాము. ఇంకొక 2 మాత్రం ఇక్కడ మనకి ఏంటి అని అంటే కనుక డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటిది చేస్తారు. బట్ కానీ విత్ ద రష్యన్ అసిస్టెన్స్, అంటే టెక్నాలజీ అనేటువంటిది మనకి ట్రాన్స్ఫర్ చేసి సో మనకి ఇది చేయడం జరుగుతుంది. మొన్న పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ ఒక 4-5 డేస్ బ్యాక్ పబ్లిష్ అయిందండి. అది మనకి ఏంటి అని అంటే ఈ యొక్క రష్యన్ బిల్ట్ ఫ్రిగేట్స్ గురించి అయితే మాట్లాడారు. ఓకే, సో లైక్ 2 ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక తుషీల్ అండ్ యాజ్ వెల్ యాజ్ తమాల్. తుషీల్ అండ్ యాజ్ వెల్ యాజ్ తమాల్ అనేటువంటివి 2 ఇంపార్టెంట్ ఫ్రిగేట్స్ మనకి. ఈ రెండింటినీ కూడా పేర్లు పెట్టారనమాట. ఇవి మనకి రష్యాలో బిల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు సెప్టెంబర్ 2024లో ఒకటి, ఫిబ్రవరి 2025లో ఒకటి మనకి ఏంటి అని అంటే కనుక పంపిస్తాము అని చెప్పేసి డెలివరీ చేస్తాము అని చెప్పేసి అయితే చెప్పారు. ఇప్పుడు ఈ వేళ పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ ఈ రెండింటి గురించి మాట్లాడుతోంది, అంటే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడుతోంది. అవుట్ ఆఫ్ దీస్ 2 ఫ్రిగేట్స్ ఒక ఫ్రిగేట్ని మనకి ఏంటి అని అంటే కనుక ఇప్పుడు ఇది చేస్తున్నారు. అయితే మనకి ఏంటి అని అంటే రీసెంట్లీ ఇది మనకి వాటర్స్లోకి అయితే లాంచ్ అయితే చేశారు. సో దాని పేరు ఏంటంటే ట్రైపుట్ అండి. సో ద ట్రైపుట్ ఈజ్ బేసికల్లీ ద అదర్ ఫ్రిగేట్ నేమ్, అంటే 3rd ఫ్రిగేట్, లేదా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసే 2 ఫ్రిగేట్స్లో ఒక ఫ్రిగేట్. సో దట్ ఈస్ అబౌట్ ద ట్రైపుట్ అని చెప్పేసి అయితే పేరు అయితే పెట్టడం జరిగిందనమాట దీనికి. అయితే ఇదంతా కూడా మనకి ఎవరు బిల్డ్ చేస్తున్నారు అని అంటే కనుక సో ద గోవా వాళ్ళు అయితే కనుక చేస్తున్నారండి. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ అనేటువంటి వాళ్ళు అయితే మనకి చేయడం జరుగుతుంది. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, ఇట్ ఈస్ ఆల్సో ఏ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ మనకి గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ అనేటువంటిది. సో వీళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక ఈ ప్రాజెక్ట్ని అయితే కనుక ఇంప్లిమెంట్ చేస్తున్నారు. లెట్ us see the important points that we have seen now. India had contracted 4 frigates from Russia in October 2016. 2 of them to be built in Russia and 2 of them at the GSL, Goa Shipyard Limited. Russia set to deliver the 2 frigates named Tushil and Tamal to the India soon. So but ఇండియాలో బిల్డ్ చేసేటువంటివి అంటే ద ఫస్ట్ ఆఫ్ ద 2 ఫ్రిగేట్స్ విచ్ ఇస్ అండర్ కన్స్ట్రక్షన్ బై ద గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ విత్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ రష్యా ఫర్ ద ఇండియన్ నేవీ వాజ్ లాంచ్డ్ ఇన్ టు ద వాటర్స్ అండ్ ఇట్ వాజ్ నేమ్డ్ యాజ్ ట్రైపుట్. సో ట్రైపుట్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక సో ఈ యొక్క ఇండియాలో ఫస్ట్ ఫ్రిగేట్ని మనకి ఏంటి అని అంటే ఈ ప్రాజెక్ట్ అండర్లో ఫస్ట్ ఫ్రిగేట్ని స్టెల్త్ ఫ్రిగేట్ని మనకి ఏంటి అని అంటే లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇట్ వాజ్ ఇండక్టెడ్ ఇన్ టు అండ్ ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ టు ద వాటర్స్. సో దిస్ పాయింట్ ఈస్ ఇంపార్టెంట్ హియర్. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ నీడ్ టు బి థరో విత్ వాట్ ఈస్ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ గురించి మనకైతే తెలియాలి. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఈజ్ అన్ ఇండియన్ గవర్నమెంట్ ఓన్డ్ షిప్ బిల్డింగ్ కంపెనీ దట్ ఈస్ లొకేటెడ్ అట్ ద వెస్ట్రన్ కోస్ట్ ఆఫ్ ఇండియా అట్ వాస్కో డి గామా ఇన్ గోవా. ఇది కూడా మనకి ఏంటి అని అంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అండి. ఈ యొక్క పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ మనకి ఏంటి అని అంటే కనుక సో ద గవర్నమెంట్ ఓన్డ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఇది మనకి రకరకాల ప్రొడక్ట్స్ని బిల్డ్ చేస్తారు వీళ్ళు కూడా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిగేట్స్ని, ఆఫ్ షోర్ పెట్రోల్ వెజల్స్ని, పొల్యూషన్ కంట్రోల్ వెజల్స్ని, ఇలా రకరకాల వాటిని కూడా బిల్డ్ చేస్తారు. ఇప్పుడు గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ కాకుండా మనకి మరికొన్ని PSUs ఉన్నాయి, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు షిప్ బిల్డింగ్ గురించి మనం చూసినట్లయితే కనుక ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ GRSE అంటారు. GRSE అంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్
and as well as Engineers Limited, Garden Reach Shipbuilders and Engineers Limited, which is based in Kolkata, and then the Mazagon Dock Shipbuilders Limited, which is based in Mumbai. Okay, Mazagon Dockyard Shipbuilders Limited, Mumbai ఒకటి, GRSE Garden Reach Shipbuilders and as well as Engineers Limited. So that is about the GRSE, మనకి కోల్కతాలో ఉందన్నమాట మనకి ఇది. ఎస్, సో ఒక్కసారి దీన్ని చూసినట్లయితే అక్టోబర్ 2016లో ఇండియా రష్యా చేసుకున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. సో 4 స్టెల్త్ ఫ్రిగేట్స్ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు. అవుట్ ఆఫ్ దెమ్ 2 వచ్చేసి రష్యాలోనే బిల్డ్ చేసి డైరెక్ట్గా పంపిస్తారు, ఇంకొక 2 మన కంట్రీలో డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. సో అయితే ఆ 2 పేర్లు ఫస్ట్ రష్యాలో మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటివి సూన్ లాంచ్ చేస్తాము అని చెప్పేసి అయితే, సూన్ డెలివరీ చేస్తాము అని చెప్పేసి అయితే రష్యన్ గవర్నమెంట్ అయితే చెప్పారు. ఆ 2 పేర్లు తుషీల్ అండ్ యాజ్ వెల్ యాజ్ తమాల్. ఓకే, బట్ ఆన్ ద అదర్ సైడ్ ఇప్పుడు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటివి ఫస్ట్ దాని పేరు వచ్చేసి మనకి ఏంటి అంటే ట్రైపుట్ ఈజ్ ద ఫస్ట్ వన్ అండి. ఈ యొక్క ఫ్రిగేట్ని అయితే రీసెంట్గా లాంచ్ కూడా చేసేసారు. ఓకే, లాంచ్ కూడా చేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఇదంతా కూడా మనకి ఇప్పుడు ఇండియాలో బేస్డ్ ప్రాజెక్ట్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? GSL, గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఇట్ ఈస్ బేసికల్లీ ఏ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అండి, గవర్నమెంట్ ఓన్డ్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. వీళ్ళు మనకి రకరకాల ఫ్రిగేట్స్ని, పొల్యూషన్ కంట్రోల్ వెజల్స్ని, ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్స్ని, రకరకాల వాటిని మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళు తయారు చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇంకా అదర్ కంపెనీస్ ఏమున్నాయి అని అంటే కనుక వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ GRSE. GRSE అంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్. ఇది కూడా మనకి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగే. ఇది మనకి కోల్కతా వెస్ట్ బెంగాల్లో ఉంది. అండ్ అలాగనే ఇంకొకటి ఏంటి మనకి లైక్ వీ హ్యావ్ దిస్ సంథింగ్ కాల్డ్ యాజ్ Mazagon Dock Limited, Mazagon Dock Ship Limited. Yes, let us go to the next one. Third important article. Grasslands in Kutch likely to host the cheetahs from Africa. ఎస్ అండి, చీతా ఈజ్ బేసికల్లీ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ల్యాండ్ యానిమల్ కదా మనకి. విత్ రెస్పెక్ట్ టు చీతాస్ మనకి ఏంటి అని అంటే కనుక మన కంట్రీలో చీతాస్ అనేటువంటివి దే గాట్ ఎక్స్టింక్టెడ్ అండి, అంటే అంతరించిపోయాయి. ఇప్పుడు నిన్న మొన్న కాదు, అరౌండ్ 1952లోనే మనకి ఏంటి అని అంటే చీతాస్ అనేటువంటివి అంతరించిపోయాయి అన్నమాట. అయితే ఈ యొక్క చీతాస్ని మళ్ళీ మన కంట్రీలో రీఇంట్రడ్యూస్ చేయడానికి గవర్నమెంట్ ఒక అంబిషియస్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. సెప్టెంబర్ 2022లో ప్రాజెక్ట్ చీతా ఆర్ ఆల్సో నోన్ యాజ్ చీతా రీఇంట్రొడక్షన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అయితే గవర్నమెంట్ తీసుకొచ్చింది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ మనం ఏం చేస్తాము అని అంటే కనుక ఆఫ్రికా నుంచి, అంటే పర్టికులర్లీ నమీబియా అండ్ యాజ్ వెల్ యాజ్ సౌత్ ఆఫ్రికా, ఈ 2 దేశాల నుంచి అక్కడ ఉన్నటువంటి చీతాస్ని మనము ఇక్కడ ఇండియాలో మధ్యప్రదేశ్లో కునో నేషనల్ పార్క్ అని చెప్పేసి ఉంది మనకి, అక్కడికి మనకి ఏంటి అని అంటే రీలొకేట్ చేస్తున్నాం అనమాట. అంటే రీలొకేట్ చేస్తున్నాము వాటిల్ని. సో ఇక్కడ మనం ఏంటి అని అంటే వాటిల్ని పెంచడం, బ్రీడ్ చేయడం ఫర్దర్గా మనకి జరుగుతుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ రైట్. ఈ విధంగా మనకి ఏంటి అని అంటే చీతాస్ని మన కంట్రీలో మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయాలి, ఆ యొక్క లాస్ట్ గ్లోరీని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశం. ఈ యొక్క స్పీసీస్ మళ్ళీ ఇండియాలో ఉండాలి, ఈ యొక్క బిగ్ క్యాట్ పాపులేషన్ అనేటువంటిది మన యొక్క మెయిన్ అంబిషన్ అనమాట. యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ మనకి ఏంటి అని అంటే కనుక అరౌండ్ 26 ఆర్డ్ ఇప్పటికి మనకి ఏంటి అని అంటే కనుక ఈ చీతాస్ అయితే కనుక ఉన్నాయండి. యాజ్ పార్ట్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కునో నేషనల్ పార్క్ యొక్క కెపాసిటీ అయిపోయింది. నౌ వీఆర్ లుకింగ్ ఇన్ టు ద అదర్ ఇంపార్టెంట్ శాంక్చురీస్, మనం ఎక్కడికి రీలొకేట్ చేయొచ్చు అని చెప్పేసి వాటిల్లో మనకి 2 ఇంపార్టెంట్ పొటెన్షియల్ సైట్స్ని అయితే ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు ఇక్కడికి వీటికి రీలొకేట్ అయితే చేస్తారు. నెక్స్ట్ వచ్చే కమింగ్ చీతాస్ని మనకి ఏంటి అని అంటే కమింగ్ ఇయర్స్లో. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే గాంధీ సాగర్ శాంక్చురీ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి గాంధీ సాగర్ శాంక్చురీ. ఈ యొక్క గాంధీ సాగర్ శాంక్చురీ వచ్చేసి కూడా మనకి మధ్యప్రదేశ్లోనే ఉంది. సో దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక సో వన్ మోర్ కచ్ నుంచి మనకి ఏంటి అని అంటే కనుక సో గుజరాత్లో ఉంది. ఇక్కడ ఇంకొక పర్టికులర్ గ్రాస్ ల్యాండ్ దిస్ థింగ్ని మనము బన్నీ అని చెప్పేసి అంటారు, BANNI. సో దట్ ఈస్ అబౌట్ ద బన్నీ అని చెప్పేసి అంటారు. ఈ బన్నీ గ్రాస్ ల్యాండ్స్ ఇన్ గుజరాత్, రాన్ ఆఫ్ కచ్ గుజరాత్లో ఉంది. సో వీటిల్ని మనం ఏంటి అని అంటే కనుక సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో చూడండి, బన్నీ ఈజ్ ఎ వాస్ట్ గ్రాస్ ల్యాండ్ ఇన్ ద సదరన్ పార్ట్ ఆఫ్ కచ్ అండ్ ఎక్స్టెండ్ టు అబౌట్ 3500 స్క్వేర్ కిలోమీటర్స్. సో వీటి గురించి మనకి ఆర్టికల్ అదే చెప్తున్నారు చూడండి. గ్రాస్ ల్యాండ్స్ ఇన్ కచ్ లైక్లీ టు హోస్ట్ ద చీతాస్ ఫ్రమ్ ఆఫ్రికా.
ఆఫ్రికాలో అంటే మనకి పర్టికులర్లీ సౌత్ ఆఫ్రికా అండ్ యాజ్ వెల్ యాజ్ నమీబియా, వీటి నుంచి మనం అయితే వీటిల్ని తీసుకురావడం అయితే కనుక జరుగుతోంది. లెట్ us see these things. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూస్తే కనుక అసలు దీని పేరు మనకి ప్రాజెక్ట్ చీతా అంటారనమాట. ప్రాజెక్ట్ చీతా ఈజ్ ద ఇండియాస్ అంబిషియస్ అటెంప్ట్ ఆర్ బేసికల్లీ ఇనిషియేటివ్ to introduce the African cheetahs in the wild in our country. And this was launched in September 2022లో మనకి ఇంట్రడ్యూస్ అయితే చేసాం ఈ ప్రాజెక్ట్ని. దిస్ చీతా రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా ఫార్మల్లీ కమెన్స్డ్ ఆన్ 17th September 2022 టు రీస్టోర్ ద పాపులేషన్ ఆఫ్ చీతాస్ విచ్ ఆర్ డిక్లేర్డ్ ఎక్స్టింక్ట్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ ద ఇయర్ 1952. సో మన కంట్రీలో 1952లోనే అంతరించిపోయినటువంటి చీతా పాపులేషన్ని మళ్ళీ మనము రీస్టోర్ చేయడానికి మళ్ళీ రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్ని పెట్టడం జరిగింది. దిస్ ప్రాజెక్ట్ involves translocation of cheetahs from South Africa and as well as Namibia to Kuno National Park in Madhya Pradesh. So this project involves the translocation of cheetahs from South Africa and as well as Namibia to Kuno National Park in Madhya Pradesh. అండ్ ఈ ప్రాజెక్ట్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని అంటే కనుక NTCA నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు ఇన్ కొలాబరేషన్ విత్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అండ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండ్ చీతా ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ద సౌత్ ఆఫ్రికా అండ్ యాజ్ వెల్ యాజ్ నమీబియా మనకి ఏంటి అని అంటే కనుక ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ అయితే కనుక చేస్తున్నారు. ఫస్ట్ సైట్ వచ్చేసి మనకి మధ్యప్రదేశ్లో ఉంది, కునో నేషనల్ పార్క్ అని చెప్పేసి మనకు అంటారు. ఓకే, కునో నేషనల్ పార్క్ ఇన్ మధ్యప్రదేశ్. ఇప్పుడు పొటెన్షియల్ సైట్స్ వచ్చేసి చూడండి, గ్రాస్ ల్యాండ్స్ ఆఫ్ బనీ ఇన్ ద రాన్ ఆఫ్ కచ్ ఇన్ గుజరాత్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి గాంధీ సాగర్ శాంక్చురీ విచ్ ఈజ్ ఇన్ మధ్యప్రదేశ్. ఓకే, గ్రాస్ ల్యాండ్స్ ఆఫ్ బనీ ఇన్ ద రాన్ ఆఫ్ కచ్ ఇన్ గుజరాత్లో ఉంది మనకి. నెక్స్ట్ వచ్చేసి గాంధీ సాగర్ శాంక్చురీ మధ్యప్రదేశ్లో ఉంది మనకి. ఈ పర్టికులర్ కూడా రెండు కూడా మనకి ఏంటి అని అంటే కనుక పొటెన్షియల్ సైట్స్ ఫర్ ద నెక్స్ట్ రీలొకేషన్ ఆఫ్ ద చీతా ప్రాజెక్ట్ అండి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్, రైట్? చీతా రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్, దట్ ఈస్ వాట్ ఈస్ ప్రాజెక్ట్ చీతా అని చెప్పేసి మనకు అంటారు. ఈ ప్రాజెక్ట్ చీతాని సెప్టెంబర్ 2022లో ఆల్రెడీ చీతాస్ అనేటువంటివి మన కంట్రీలో అంతరించిపోయాయి, అందుకని మళ్ళీ రీస్టోర్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ని మనం తీసుకురావడం అయితే జరిగింది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో విత్ రెస్పెక్ట్ టు దిస్ థింగ్. నెక్స్ట్ వన్ చూడండి, నో ప్రోగ్రెస్ ఆన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎక్స్పాన్షన్ సేస్ ఫార్మర్ అంబాసిడర్స్. సో మనకి ఏంటి అని అంటే కనుక యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ గురించి పర్టికులర్లీ మనకి ఏంటి అని అంటే కనుక వీటి యొక్క మెంబర్షిప్ గురించి ఎటువంటి ప్రోగ్రెస్ లేదు అని చెప్పేసి ఫార్మర్ అంబాసిడర్స్ అయితే చెప్తున్నారు. బట్ హవెవర్ దట్ డజంట్ మీన్ దట్ వీ హ్యావ్ టు స్టాప్ హ్యావింగ్ అవర్ ఎఫర్ట్స్. మనం ఇంకా మన ఎఫర్ట్స్ని పెడుతూనే ఉండాలి సో ఫర్ ద ఎక్స్పాన్షన్ అని. అసలు ఏంటి ఈ యొక్క పర్మనెంట్ మెంబర్షిప్ గురించి ఏంటి, UNSCలో గురించి మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలండి. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేటువంటిది మనకి దేర్ ఆర్ 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఉంటాయి మనకి ఇందులో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో. సో లైక్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఓకేనా, ఏమేమి ఉన్నాయి మనకి? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ and ECOSOC, Economic and as well as the Social Council. Then we have the International Court of Justice. Then we have UN Secretariat and finally we have the Trusteeship Council. Trusteeship Council under. ఓకే, ట్రస్టీషిప్ కౌన్సిల్ ఏవేంటి? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్, ట్రస్టీషిప్ కౌన్సిల్ అంటారు. సో దీంట్లో మనకి ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఈజ్ వన్ ఆఫ్ ద 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. ఇది మనకి UN చార్టర్ ద్వారా 1945లో ఎస్టాబ్లిష్ అయిందండి. అప్పటికి సెకండ్ వరల్డ్ వార్ మనకి ఫినిష్ అయిపోయింది కదా, ఇంకొక వార్ జరగకూడదు అని చెప్పేసి మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దాంట్లో వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆర్గాన్ ఏంటంటే మనకి ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. అయితే ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అంటే కనుక టు మెయింటైన్ ద ఇంటర్నేషనల్ పీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీ. ఇంటర్నేషనల్ పీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీని మెయింటైన్ చేయడానికి ఎప్పుడైనా ఇది కంట్రీ గురించి మిలిటరీ యాక్షన్ తీసుకోవాలి అని అన్నా కూడా ఈ యొక్క UNSC వాళ్ళే డిసైడ్ అయితే చేస్తారు. అండ్ ఇది మనకి దిస్ కౌన్సిల్ ఈజ్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ న్యూయార్క్లో ఉందండి. మనకి ఇది న్యూయార్క్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మనకైతే ఈ యొక్క యునైటెడ్ నేషన్స్
సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. మెంబర్స్ గురించి ఒక 2 పాయింట్లు మనం మాట్లాడుకుంటే, వీటిల్లో మనకి యుఎన్ఎస్సిలో 15 మెంబర్ కంట్రీస్ ఉంటారు. ఇన్ టోటల్గా యుఎన్ఎస్సిలో 15 మెంబర్ కంట్రీస్ ఉంటారండి. అవుట్ ఆఫ్ దెమ్ 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. అంటే పర్మనెంట్ అంటే ఇంక వీళ్ళు ఎప్పటికీ మారరు అనమాట, వీళ్ళే ఉంటారు ఎప్పటికైనా కూడా. సో స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు కూడా వీళ్ళే ఉన్నారు, 5 పర్మనెంట్ మెంబర్స్ అండ్ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్. అంటే సో దీస్ ఆర్ టెంపరరీ పీపుల్, 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ సో విచ్ ఆర్ ఎలెక్టెడ్ ఫర్ ఏ 2-year టర్మ్. ఈ యొక్క 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు ఫర్ ఎవ్రీ 2-year టర్మ్కి మనకి ఏంటి అని అంటే కనుక ఎలెక్ట్ అయితే అవుతారు. అంటే 2 years టు ఎవ్రీ 2 yearsకి ఒకసారి వీళ్ళు ఏంటి అని అంటే చేంజ్ అయిపోతూ ఉంటారు ఈ 10 మెంబర్స్ కూడా. కానీ ఈ 5 మెంబర్స్ మాత్రం సో దేవర్ ద ఫిక్స్డ్, వీళ్ళు మారు. ఎవరి 5 పర్మనెంట్ మెంబర్స్ అంటే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూకే అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా. ఈ 5 పర్మనెంట్ మెంబర్స్ ఎవరు? మొత్తం ఏమనుకున్నాము, మొత్తము 15 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో 5 పర్మనెంట్ మెంబర్స్, 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ అనుకున్నాం. సో అంటే పర్మనెంట్ మెంబర్స్ అంటే వీళ్ళు ఎప్పటికీ పర్మనెంట్, దే విల్ నాట్ చేంజ్. నాన్ పర్మనెంట్ మెంబర్స్ అనేటువంటి వాళ్ళు వీళ్ళు ఏంటి అని అంటే టెంపరరీ మెంబర్స్, వీళ్ళు 2 yearsకి ఒకసారి చేంజ్ అయిపోతూ ఉంటారనమాట. ఈ 5 పర్మనెంట్ మెంబర్స్ ఎవరెవరు అని అంటే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూకే అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా. దెన్ మరి ఇండియా పర్మనెంట్ మెంబరా? ప్లీజ్ బీ వెరీ క్లియర్ అండి, ఇండియా ఈజ్ నాట్ ఏ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఇండియా ఈజ్ నాట్ ఏ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. సెక్యూరిటీ కౌన్సిల్లో మనకి ఇండియా పర్మనెంట్ మెంబర్ కాదు. సరే, పోనీ నాన్ పర్మనెంట్ మెంబరా? ఎస్ అండి, నాన్ పర్మనెంట్ మెంబర్గా మనం చేసామా అంటే ఎస్ చేసాం. మనం ఇప్పటికీ 8 సార్లు నాన్ పర్మనెంట్ మెంబర్గా చేసాం. అండ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద లేటెస్ట్ వన్ ఈజ్ ద 8th term ఎంటర్డ్ యాజ్ ఏ నాన్ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ యుఎన్ఎస్సి ఇన్ 2021. సో 2021లో మనకి ఏంటి అని అంటే కనుక ఎయిత్ టైము మనం ఏంటి అని అంటే కనుక యుఎన్ఎస్సిలో మనం ఏంటి అని అంటే మెంబర్గా, నాన్ పర్మనెంట్ మెంబర్గా చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఇదే అడుగుతారు, ఇండియా వాజ్ నాట్ ఏ పర్మనెంట్ మెంబర్ అండ్ నాట్ ఈవెన్ ఏ నాన్ పర్మనెంట్ మెంబర్గా కూడా ఇప్పటిదాకా ఒక్కసారి కూడా చేయలేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. అబ్సల్యూట్లీ ఫాల్స్, బికాజ్ ఇండియా సో 8 times మనము నాన్ పర్మనెంట్ మెంబర్గా చేయడం అయితే జరిగింది. And at the same time, any member of United Nations which is not a member of United Nations Security Council may also participate in the UNSC meetings. United Nations Security Council వాళ్ళ యొక్క మీటింగ్స్లో ప్రతి యుఎన్ మెంబరు ఎవరైనా కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. బట్ ద ఓన్లీ కన్స్ట్రెయింట్ ఏంటంటే కనుక దే కెనాట్ ఓట్ అయితే చేయలేరు. సో బట్ మిగతా వాళ్ళందరూ కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో పార్టిసిపేట్ అయితే కనుక చేయొచ్చు. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. Then what about India's permanent seat? Permanent seat at United Nations Security Council would ensure the Indian interests are not sacrificed at the altar of the great power politics. సో ఇండియాకి ఇప్పుడు పర్మనెంట్ సీట్ కావాలి అని చెప్పేసి మనం ఏంటి అని అంటే కనుక సో వే బ్యాక్ నుంచి మనం ఏంటంటే ఎన్నో డెకేడ్స్ నుంచి మనం అయితే డిమాండ్ అయితే చేస్తున్నాము. సో బట్ స్టిల్ వీ వర్ నాట్ గివెన్ ద పర్మనెంట్ మెంబర్షిప్ ఇన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అండి. సో దేర్ ఫోర్ నౌ ఏంటి పర్మనెంట్ మెంబర్గా వస్తే కనుక ఇండియాకి ఏంటి బెనిఫిట్ ఏంటి అని అంటే పాయింట్ నెంబర్ 1, సో ఇట్ బేసికల్లీ ఇట్ ఎన్ష్యూర్స్ ఇండియన్ ఇంట్రెస్ట్స్ ఆర్ నాట్ సాక్రిఫైస్డ్. అంటే మన యొక్క ఇండియా యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ అనేటువంటివి కాంప్రమైజ్ అవ్వకుండా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రేట్ పవర్ పాలిటిక్స్ అంటారు, లైక్ ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూకే, రష్యా, సో చైనా, ఈ పర్టికులర్ కంట్రీస్ యొక్క పాలిటిక్స్ అండర్లో మన యొక్క ఇండియన్ ఇంట్రెస్ట్ని కాంప్రమైజ్ అవ్వకుండా సో మనం వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మనకి ఈ యొక్క పర్మనెంట్ సీట్ మెంబరు. అండ్ అలాగనే మన రైవల్ ఎవరు? చైనా కదండి. సో చైనా ఈజ్ ఏ పర్మనెంట్ మెంబర్, బట్ హియర్ ఇండియా ఈజ్ నాట్ ఏ పర్మనెంట్ మెంబర్. యూ షుడ్ అండర్స్టాండ్ హియర్. సో దేర్ ఫోర్ ఇప్పుడు మనకి ఏంటి అని అంటే మనకు కూడా పర్మనెంట్ మెంబర్షిప్ రావటం వల్ల ఇట్ విల్ సర్వ్ యాజ్ అన్ ఈక్విలైజర్ టు దట్ ఆఫ్ ద చైనా విచ్ ఇస్ ఇట్స్ రైవల్ అంటారు. అండ్ ఆల్సో ఇట్ విల్ స్టాల్ ఎనీ పాసిబుల్ ఇంటర్వెన్షన్ బై చైనా ఏ పర్మనెంట్ మెంబర్ అట్ ద బిహెస్ట్ ఆఫ్ ఇట్స్ అలీ పాకిస్తాన్. సో చైనాని ఛాలెంజ్ చేయడానికి ఎప్పుడైనా సరే పాకిస్తాన్కి సంబంధించి ఏదైనా డెసిషన్, ఏదైనా రెజల్యూషన్ని పాస్ చేయించాలి యుఎన్ఎస్సిలో అని మనం అనుకుంటూ ఉంటే ప్రతిసారి మనకి ఏంటి అని అంటే చైనా అడ్డుపడుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే యుఎన్ఎస్సిలో ఒక్క మెంబర్ ఒప్పుకోకపోయినా ఇంకా రెజల్యూషన్ అక్కడికక్కడే ఆపేస్తారు. దట్స్ వాట్ ఈస్ ద వీటో పవర్ అంటారు. సో ఆ వీటో పవర్ మనకు వస్తుంది సో దట్ వీ కెన్ ఛాలెంజ్ చైనా హియర్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే సో వీఆర్ ఆస్పైరింగ్ టు బికమ్ ద పర్మనెంట్ మెంబర్. మనం చాలా ఎఫర్ట్స్ అయితే తీసుకుంటున్నాము, వెళ్ళిన ప్రతి ఇంటర్నేషనల్ ఫారమ్స్లో కూడా మనం ఈ ఇష్యూని రైజ్ అయితే చేస్తున్నాము. అండ్ వీఆర్ ఆస్కింగ్ ద సపోర్ట్
and even so many countries are even also in line with us in supporting us to become a permanent memberగా సపోర్ట్ అవ్వడానికి మనకి చాలా కంట్రీస్ కూడా మనకి ఏంటి అంటే సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. బట్ హవెవర్ సో కంట్రీస్ లైక్ చైనా ఆర్ బ్లాకింగ్ us to enter into this particular permanent membership. As part of it, some two important challenges. China, which is a permanent member of UNSC, has been blocking the India's efforts to become a permanent member. మనము పర్మనెంట్ మెంబర్ అవ్వకుండా సో చైనా ప్రతిసారి అడ్డుపడుతోందనమాట. సో ఎలా అడ్డుపడుతోంది, లైక్ మరి ఇండియాకి ఇస్తే మరి పాకిస్తాన్కి కూడా పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వాలి అని చెప్పేసి మనకి ఏంటి అంటే ఈ విధంగా బ్లాక్ చేస్తుంది సో చైనా మనల్ని. అండ్ అలాగే సో మనతో పాటే ఇంకా ఇండియాకి ఇస్తే ఇంకా కొన్ని కంట్రీస్ కూడా ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. 4 కంపీటింగ్ కంట్రీస్ కూడా ఉన్నాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దే are Japan, Brazil and as well as Germany. India is competing with 4 other countries of Z4 grouping. So Japan, Brazil and as well as these things for a permanent seat in United Nations Security Council. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఈ పర్మనెంట్ మెంబర్షిప్ అని చెప్పేసి అప్పుడు ఒక్క కంట్రీకి మనం ఇవ్వడం మొదలు పెట్టాము అని అంటే కనుక ఇంకా ప్రతి కంట్రీ కూడా అడుగుతారు మరి మేము ఎలిజిబుల్ అని చెప్పేసి. అండ్ అందుకని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ని పర్మనెంట్ మెంబర్షిప్ని ఎక్స్పాండ్ చేయకుండా వాళ్ళు మాత్రమే ఉంటున్నారనమాట. అండ్ అనదర్ బేసిక్ కామన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి మనకి, ఎవ్రీబడి లవ్స్ టు షేర్ రెస్పాన్సిబిలిటీ బట్ నో వన్ వాంట్ టు షేర్ ద పవర్. అంతే కదండి. సో ప్రతి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకుంటారు కావాలంటే వేరే వాళ్ళతోటి, అంతే తప్ప పవర్ని వాళ్ళు మాత్రమే ఎంజాయ్ చేయాలి అని అనుకుంటారు. సో దట్ ఈస్ హౌ దీస్ కంట్రీస్ ఆర్ ఆల్సో ఈ 5 పర్మనెంట్ మెంబర్స్ కూడా ఏంటి అని అంటే కనుక వీళ్ళ యొక్క ఐడెంటిటీ ఇది అవ్వకుండా వాళ్ళ యొక్క పవర్ని వేరే వాళ్ళతోటి షేర్ అయితే కనుక చేసుకోవట్లేదు. అండ్ దేర్ ఆర్ సో మెనీ ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ ప్రొటెస్ట్స్ ఆర్ దేర్ టు ఎక్స్పాండ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ని మళ్ళీ మనం రివ్యాంప్ చేయాలి, రిఫార్మ్ చేయాలి. మెనీ రిఫార్మ్స్ నీడ్ టు బి క్యారీడ్ అవుట్ సో దట్ కంట్రీస్ లైక్ ఇండియా టు బికమ్ ఏ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ యుఎన్ఎస్సి అని చెప్పడం జరుగుతుంది. Yes, clear, right? Let's go to the next article. India committed to FTA with the UK, says Modi. ఓకే, సో మీరు ఇక్కడ ఈ పాయింట్స్ చూసినట్లయితే కనుక యూకే ఫారిన్ సెక్రటరీ డేవిడ్ లామీ అయితే కనుక రావడం జరిగిందండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇన్ ఏ మీటింగ్ విత్ యూకే ఫారిన్ సెక్రటరీ డేవిడ్ లామీ ఇన్ న్యూఢిల్లీ ఆన్ వెన్స్డే. సో అదే చెప్తున్నారు చూడండి. ఇండియా ఈజ్ కమిటెడ్ టు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ ద యూకే, సెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ మీటింగ్ విత్ ద విజిటింగ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఫారిన్ కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ అఫైర్స్. సో ద హైయెస్ట్ ర్యాంకింగ్ అఫీషియల్ డేవిడ్ లామీ అండ్ ద లేబర్ గవర్నమెంట్ వన్ ఏ ల్యాండ్ victory in the recent election. So okay, so this is another important point manaki. So the welcome the bilateral technology security initiative and desire to conclude a mutually beneficial FTA అంటే ఏంటి అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని అర్థం. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఎటువంటి టారిఫ్ అండ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఉండకుండా ట్రేడ్ అనేటువంటి దాన్ని రెండు దేశాల మధ్య కూడా కంప్లీట్లీ సో ద ఫ్రీ ట్రేడ్ చేసేస్తారనమాట. అంటే ఎటువంటి ఎక్స్ట్రా బర్డెన్స్ని ఇంపోజ్ చేయకుండా, ఎటువంటి ఎక్స్ట్రా డ్యూటీస్ని ఇంపోజ్ చేయకుండా మనకి ఏంటి అంటే ట్రేడ్ అనేటువంటిది క్యారీ అవుట్ చేయడం అనేటువంటిది అదర్ ఇంపార్టెంట్ థింగ్ మనకి. అది ఈ ఆర్టికల్లో మనకి మాట్లాడడం అయితే జరుగుతుందండి. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ సో దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఎస్, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ICMR ready to transfer the technology of a breakthrough TB detection system. This is very important article and exam point of view లో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. ఎందుకంటే సో టీబీ కేసెస్ మీరు చూసుకుంటే కనుక ఇండియా హ్యాస్ వెరీ హై నెంబర్ ఆఫ్ టీబీ కేసెస్ అయితే మనకైతే ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏంటి అని అంటే కనుక సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ ప్రకారంగా మనకి టీబీని 2030 లోపల ఎలిమినేట్ చేయాలి అని చెప్పేసి మనం అనుకున్నాము. బట్ ఇండియా 5 years ahead మనము 2025 కల్లా ఈ యొక్క టీబీని ఎలిమినేట్ చేయాలి మన కంట్రీ అనేటువంటి దాన్ని ఒక అంబిషియస్ టార్గెట్ని మనం పెట్టుకోవడం అయితే జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ టీబీ డిటెక్షన్ సిస్టమ్ అంటే టీబీ ఒక పర్టికులర్ పర్సన్లో ఉందా లేదా అని చెప్పి డిటెక్ట్ చేయడానికి ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ డిటెక్షన్ సిస్టమ్ని అయితే కనుక తీసుకుని వచ్చారు. దట్ ఈజ్ నోన్ యాజ్ CRISPR-Cas డిటెక్షన్ సిస్టమ్ అండి. దాని పేరు CRISPR-Cas బేస్డ్ డిటెక్షన్ సిస్టమ్. CRISPR-Cas అనేటువంటిది బేసికల్లీ ఏ వెరీ రెవల్యూషనరీ జీన్ థెరపీ టెక్నాలజీ అండి మనకిది.
ఓకేనా. ఎప్పుడైనా కూడా జీన్ కరెక్షన్స్ అవి చేయాలి అని అన్నా కూడా మనము ఈ యొక్క క్రిస్పర్ Cas9ని యూస్ చేసి ఆ పర్టికులర్ పర్సన్స్లో, చిల్డ్రన్లో లేకపోతే ముందుగానే మనం ఏంటి అని అంటే కనుక జీన్స్ని ఆల్టర్ అయితే కనుక చేయొచ్చు. డిఫెక్టివ్ జీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీప్లేస్ చేయొచ్చు. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద రెవల్యూషనరీ క్రిస్పర్ Cas9. అయితే ఈ క్రిస్పర్ Cas9 బేస్డ్ సిస్టమ్నే మనకి యూస్ చేసుకుని, ఈ క్రిస్పర్ Cas9 సిస్టమ్నే మనకి ఏంటి అని అంటే కనుక యూస్ చేసుకుని ఇప్పుడు ఈ యొక్క టీబీ డిటెక్షన్ సిస్టమ్ని అయితే కనుక తీసుకొచ్చారు ICMR వాళ్ళు. దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. సో ఇప్పుడు ఏంటి అని అంటే అపార్ట్ ఫ్రమ్ తీసుకురావడంతో పాటు నవ్ ఇట్ ఈస్ ఇన్వైటింగ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఎవరెవరైతే మ్యానుఫ్యాక్చరర్స్, ఆర్గనైజేషన్స్, కంపెనీస్ ఎవరైనా ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయితే కనుక సో దే కెన్ పార్టిసిపేట్ ఇన్ దిస్. సో దట్ ఏంటి అని అంటే ఈ సిస్టమ్ని ఏదైతే వీళ్ళు తీసుకుని వచ్చారో, తయారు చేశారో, దీన్ని ఇప్పుడు కమర్షియలైజ్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మనది ఒక కంపెనీ ఉందనుకోండి, మనం ఒక మ్యానుఫ్యాక్చరర్ అనుకోండి, మనము ఇంట్రెస్ట్ ఇఫ్ యూ షో ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం చూపిస్తే ICMR వాళ్ళతోటి ఇప్పుడు మనకు ఆ టెక్నాలజీ అంతటినీ కూడా మనకి ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఎలాగ ప్రొడ్యూస్ చేయాలి అనేటువంటిది మనకి చెప్తారు. సో తద్వారా మనం ఏంటి అని అంటే కనుక ఆ ప్రొడక్షన్ని మనం క్యారీ అవుట్ చేసి కమర్షియల్ స్కేల్లో మనం దీన్ని సేల్ చేసుకోవచ్చు అనమాట, సేల్ చేయొచ్చు. సో ఓకే, దిస్ ఇస్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ హియర్. సో దట్ ఏంటి అని అంటే ICMR కొలాబరేట్ అవుతుంది ఈ యొక్క మ్యానుఫ్యాక్చరర్స్ తోటి. సో దట్ మొత్తం నాట్ ఓన్లీ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ దీన్ని మనకి ఏంటి అని అంటే కనుక స్ప్రెడ్ చేయడానికి, ఎక్స్పాండ్ చేయడానికి. సో అట్ స్కేల్ అంటారు. దీని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ఫస్ట్ ఇంపార్టెంట్, ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ డిబ్రూగర్ హ్యాస్ డెవలప్డ్ ద క్రిస్పర్ Cas బేస్డ్ టీబీ డిటెక్షన్ సిస్టమ్. టీబీ డిటెక్షన్ సిస్టమ్ని అయితే కనుక మనకి తీసుకురావడం జరిగింది. ఇట్ ఈస్ టౌటెడ్ యాజ్ ద వరల్డ్స్ చీపెస్ట్ టీబీ టెస్టింగ్ సిస్టమ్ అని చెప్పేసి మనకి దీన్ని చెప్పడం జరుగుతుందన్నమాట. ఇట్ కెన్ డిటెక్ట్ ద టీబీ బ్యాక్టీరియం యూజింగ్ ద DNAని యూజ్ చేసి ఫ్రమ్ ద సలైవా అట్ ఎ వెరీ లో కాస్ట్లో మనకి ఆ యొక్క టీబీ బ్యాక్టీరియం ఉందా లేదా, అంటే మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అంటారు బ్యాక్టీరియం పేరు. సో అది ఉందా లేదా అని చెప్పి, దాని యొక్క ప్రజెన్స్ ఉందా లేదా అని చెప్పి మనకి డిటెక్ట్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ ఉంటుందన్నమాట. ఇట్ కెన్ ఐడెంటిఫై ద బ్యాక్టీరియం విత్ ప్రిలిమినరీ సిమ్టమ్స్ అండ్ టెస్ట్ ఓవర్ 1500 శాంపిల్స్ విత్ ఇన్ 2 hours. 2 గంటల్లో 1500 శాంపిల్స్ని టెస్ట్ చేసేయగలిగే అంత క్యాపబిలిటీ ఉండేటువంటిది ఈ యొక్క డిటెక్షన్ సిస్టమ్ అండి. సో ద ICMR హ్యాస్ ఇన్వైటెడ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద ఆర్గనైజేషన్స్, కంపెనీస్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అండ్ కమర్షియలైజేషన్ ఆఫ్ దిస్ న్యూ డిటెక్షన్ సిస్టమ్. సో దీన్ని ఇప్పుడు కమర్షియల్ స్కేల్లోకి, కమర్షియల్ ఆస్పెక్ట్లోకి మార్చడానికి, సో దట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మనము ఈ యొక్క టీబీ డిటెక్షన్ సిస్టమ్ని ఎక్స్పాండ్ చేయొచ్చు అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే వీళ్ళు ఈ యొక్క సిస్టమ్ గురించి కంపెనీస్ నుంచి, మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి, ఆర్గనైజేషన్స్ నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే కనుక ఇన్వైట్ అయితే చేస్తున్నారనమాట. ఇఫ్ ఎనీ మ్యానుఫ్యాక్చరర్ ఆర్ ఎనీ కంపెనీ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంట్రెస్టెడ్, సో దెన్ దే కెన్ అప్లై టు దట్ ఆఫ్ దిస్ ICMR's ఇన్విటేషన్. సో దట్ దే కెన్ హ్యావ్ ఎ మ్యూచువల్ కొలాబరేషన్ అండ్ విత్ దట్ కొలాబరేషన్ సో వీళ్ళు ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీని అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు వీళ్ళకి. సో దేర్ బై ఈ యొక్క క్రిస్పర్ Cas బేస్డ్ డిటెక్షన్ సిస్టమ్ని అయితే కనుక తయారు చేసి టీబీ కేసెస్ని ఇంకా ఎఫెక్టివ్గా అట్ వెరీ లో కాస్ట్ మనం ఏంటి అని అంటే కనుక తొందరగా ఐడెంటిఫై అయితే చేయొచ్చు. దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి మనకి తెలియాల్సినటువంటిది. దెన్ నెక్స్ట్ వన్, టైఫూన్ జెమీ ట్రిగ్గర్స్ ద హెవీ రైన్ఫాల్ ఇన్ ఫిలిప్పైన్స్. సో ఫిలిప్పైన్స్లో ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్ అండి మనకి. సో ఫిలిప్పైన్స్లో మనకి ఏంటి అని అంటే కనుక టైఫూన్ జెమీ అంటారు. టైఫూన్స్ సో ఓకేనా, రకరకాలటువంటి మనకి సైక్లోన్స్ అని మనం ఎలా అంటామో ఇక్కడ ఉన్నటువంటి ఏరియాస్ వీళ్ళు టైఫూన్స్ అంటారు. అలాగే హరికేన్స్ అంటారు. సో హరికేన్స్ అన్నా, టైఫూన్స్ అన్నా, లేకపోతే మాన్సూన్, సైక్లోన్స్ అన్నా అన్నీ ఒకటే అనమాట. సో ఈ యొక్క టైఫూన్ జెమ్మీ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక ఫిలిప్పైన్స్లో మనకి హెవీ రైన్ఫాల్ని అయితే కనుక కాజ్ చేస్తుంది అని చెప్పి మనకి ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. సో దేర్ ఫోర్ టైఫూన్ జెమ్మీ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ అని చెప్పేసి మనకు అడుగుతారు. సో బేసిక్ పాయింట్స్ అండి, రిలెంట్లెస్ రైన్ డ్రెంచ్డ్ ద నార్థర్న్ ఫిలిప్పైన్స్ ఆన్ వెన్స్డే triggering the floods in Manila. Manila is the capital of Philippines. And deadly landslips as Typhoon Jemmy intensified the seasonal monsoon. Rescuers are deployed across the intensely populated capital to help the evacuate people from the low-lying homes after the downpours turned straight into the rivers, trapping the vehicles. So these are some of the important points manaki. So Typhoon Jemmy enti manaki ekkada cause chesindi అనేటువంటిది తెలిస్తే మనకి, so that is sufficient from this particular article అండి. Yes, so I hope మీకు
ఈ క్లాసెస్ మీకు అర్థమవుతున్నాయి అని చెప్పేసి నేను అనుకుంటానండి. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఏబుల్ టు అండర్స్టాండ్ అవర్ వీడియోస్, ప్లీజ్ ట్రై టు లైక్ అండ్ యాజ్ వెల్ యాజ్ సబ్స్క్రైబ్ అండి. అలాగే మీకు తెలుసున్నటువంటి వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో దట్ వీ కెన్ ఎక్స్పాండ్ అవర్ రీచ్. ఓకే, మన యొక్క రీచ్ని మనమైతే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, హిందూ న్యూస్ పేపర్ అనేటువంటిది మనకి యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అండి. బోత్ ఎందుకంటే 50% ఆఫ్ ద క్వశ్చన్స్ ఎదర్ మనకి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనకి యొక్క హిందూ న్యూస్ పేపర్ నుంచే వస్తాయి. బట్ అదర్ 50% మాత్రం మనకి ఏంటి అని అంటే కనుక సమ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, న్యూస్ ఆన్ ఏఐఆర్, వీటి నుంచి మనకైతే కనుక రావడం అయితే కనుక జరుగుతుంది. సో దేర్ ఫోర్ ఈ యొక్క 50% ఇక్కడ ఫస్ట్ 50% హిందూ న్యూస్ అనాలిసిస్లో మీరు ఎలాగో కవర్ చేసేస్తున్నారు. బట్ ద రెస్ట్ అదర్ 50% లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ వీటిని కవర్ చేయడానికి మనకి ఏంటి అని అంటే ఒక డెడికేటెడ్ కోర్స్ని మనం లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ నోన్ యాజ్ ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ అండి. ఈ యొక్క కోర్స్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక దీంట్లో డైలీ లైవ్ క్లాసెస్ అయితే కనుక ఉంటాయి. ఐ విల్ బి ద పర్సన్ హూ విల్ టేకప్ ద క్లాసెస్ అండి. డైలీ లైవ్ క్లాసెస్ అయితే కనుక మనకు ఉంటాయి. డైలీ, వీక్లీ అండ్ మంత్లీ పీడిఎఫ్స్ని కూడా మీకు ఇవ్వబడడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం క్లాస్ నోట్స్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడలాగా అక్కడ కూడా మనకి క్లాస్ నోట్స్ ఉంటుంది, అది మనం అయితే కనుక ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే వీక్లీ అండ్ మంత్లీ క్విజెస్ని కూడా మనం కండక్ట్ చేస్తాం. ఎందుకంటే చదువుకుంటూ వెళ్ళిపోయి ఉపయోగం లేదు కదా. యూ నీడ్ టు డూ కోర్స్ కరెక్షన్స్ వెన్ ఎవర్ వేర్ ఎవర్ రిక్వైర్డ్. సో దేర్ ఫోర్ ఈ కోర్స్ కరెక్షన్స్ గురించి కూడా మనం ఏంటి అని అంటే కనుక క్విజెస్ ఆర్గనైజ్ చేస్తామన్నమాట. ఇయర్లీ కంపైలేషన్స్ అండ్ రివిజన్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయబడతాయి. మనము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలాంటి వెబ్సైట్స్ నుంచి పబ్లిష్ అయ్యేటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం ఇక్కడ ఈ క్లాసెస్లో కవర్ చేయబడడం జరుగుతుంది. సో దట్ ఒక పక్కన హిందూ కవర్ చేసుకుంటున్నారు, ఒక పక్కన మిగతా వెబ్సైట్స్లో పబ్లిష్ అయ్యే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నిటిని కవర్ చేస్తున్నారు. తద్వారా మీకు ఏంటంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీ యొక్క ప్రిపరేషన్ హోలిస్టిక్గా మీకైతే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనం చార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్ అండి. ఇది మనకి 50% డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తూ మనం దీన్ని 5,000 రూపీస్కే ఆఫర్ అయితే చేస్తున్నాము. ఈ 5,000 రూపీస్ నాట్ ఫర్ పర్ మంత్ అండి, ఇట్ వాస్ ఫర్ ఏ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. యు ఆర్ పేయింగ్ 5,000 రూపీస్ ఓన్లీ వన్స్ అండ్ యు ఆర్ ఎంజాయింగ్ ద బెనిఫిట్స్ ఫర్ ద లైఫ్ టైమ్. ఓకే, దెన్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక ఇఫ్ యు ఆర్ రియల్లీ సీరియస్ ఆస్పిరెంట్, ఇఫ్ యూ రియల్లీ ఫీల్ దట్ ఈ క్లాసెస్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి అని చెప్పి మీరు ఫీల్ అయినట్లయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే కనుక మీకు అడిషనల్ డీటెయిల్స్ కావాల్సినటువంటివి అండ్ అలాగే కోర్సులో ఎలా ఎన్రోల్ అవ్వాలి, లైవ్ క్లాసెస్ ఎలా అటెండ్ అవ్వాలి అనేటువంటివి మన ఎక్స్పర్ట్ టీమ్ మీతో అయితే మాట్లాడతారు. అండ్ అట్ ద సేమ్ టైం soon see you there అండి. లెట్ us go to the next important one. ఫ్రెండ్స్, అలాగనే బిగినర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఏంటి అని అంటే కనుక సో జనరల్గా చెప్పేది ఏంటి అని అంటే ఎన్సీఆర్టీస్ని చదవమని చెప్పేసి. బట్ చాలామందికి ఎన్సీఆర్టీస్ని ఎలా కవర్ చేయాలి అనేటువంటి తెలియదు. అందుకని చెప్పేసి మనం ఏంటి అని అంటే కనుక ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అయితే మన దగ్గర ఉంది. ఇట్ ఈస్ క్లాస్ 6th నుంచి మనము 12th వరకు ఉన్నటువంటి ఎన్సీఆర్టీస్ని అన్నింటినీ కూడా మనం దీంట్లో కవర్ చేస్తాము. అండ్ దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ యాజ్ ఏ డిస్కౌంట్గా మనం దీన్ని 5,000 రూపీస్కి దీన్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది కూడా మీకు ఏంటి అని అంటే కనుక లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినట్లయితే మన యొక్క టీం మీకు దీని గురించి కావాల్సిన అడిషనల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు రిక్వైర్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తారు. ఎస్, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. లెట్స్ గో టు ద లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే. అండ్ అవుట్లైనింగ్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ స్ట్రాటజీస్ అని చెప్పి మనకు ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ అయితే పబ్లిష్ అయిందండి. ఇది ఈ యొక్క ఎడిటోరియల్ దేని గురించి అని అంటే కనుక సిటీస్కి సంబంధించి, సిటీస్ యొక్క ఇంపార్టెన్స్కి సంబంధించి మాట్లాడుతుంది ఈ పర్టికులర్ ఆర్టికల్ అంతా కూడా. ఆథర్ దీంట్లో మనకి ఏమేంటి అని అంటే కనుక అసలు సిటీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సిటీస్ని మనం ఇంకా ఏ విధంగా స్ట్రెంగ్తన్ చేయొచ్చు అనేటువంటి పాయింట్స్ని మాట్లాడతారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ ద ఆర్టికల్ ఐ హ్యావ్ రిటన్ సమ్ కీ పాయింట్స్ ఫర్ యూ సో దట్ మీ యొక్క ఫర్దర్ రెఫరెన్స్కి మీకు ఉపయోగపడతాయి అని చెప్పేసి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు ఆథర్ ఓపెనింగ్ ఎలా చేస్తున్నారు అని అంటే సిటీస్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుతున్నారండి. లైక్ సిటీస్ ఆర్ హోమ్ టు అబౌట్ 50 crore పీపుల్ అకౌంటింగ్ ఫర్ అబౌట్ 36% ఆఫ్ ద ఇండియాస్ పాపులేషన్. 36% ఆఫ్ ద ఇండియాస్ పాపులేషన్ అంటే మనం కూడా మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఇంట్రడక్షన్స్లోనూ వాటిల్లో కూడా ఈ యొక్క స్టాటిస్టిక్స్, ఈ డేటాని మెన్షన్ చేసినట్లయితే కనుక మీ యొక్క ఆన్సర్ ఇంకా బెటర్గా ఎన్రిచ్ అయితే అవుతుందండి.
సో 36% ఆఫ్ ద ఇండియాస్ పాపులేషన్ మనకి అరౌండ్ సిటీస్లో అయితే కనుక నివసిస్తున్నారు. అండ్ ద అర్బన్ పాపులేషన్ హ్యాస్ బీన్ గ్రోయింగ్ అట్ ఏ స్టడీ పేస్ ఆఫ్ 2% to 2.5% యాన్యువల్లీ మనకి ఏంటి అని అంటే 2% to 2.5% యాన్యువల్లీ మనకి ఇంకా ఇవి గ్రో అవుతూ కూడా ఉన్నారు అర్బన్ పాపులేషన్. సో దేర్ ఫోర్ హియర్ ఆదర్ ఈజ్ సేయింగ్ దట్ దెర్ ఈస్ ఎ వెరీ డైర్ నీడ్ నౌ దట్ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద ఇన్వెస్ట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు సిటీస్ అని చెప్తూ ఫస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ అడ్రస్ చేసింది ఏంటి అని అంటే హౌసింగ్ గురించి మాట్లాడడం జరుగుతుందన్నమాట. హౌసింగ్ గురించి వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ స్కీమ్ ఆఫ్ ద గవర్నమెంట్ దట్ ఈస్ నోన్ యాజ్ ప్రధానమంత్రి ఆవాస యోజన అర్బన్ గురించి చెప్తున్నారు. ఈ స్కీమ్ మనకి 2015 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పటికి మనకి ఏంటి అని అంటే అరౌండ్ 85 lakh హౌసింగ్ యూనిట్స్ని మనకి ఏంటంటే కనుక క్రియేట్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు నిన్న రిలీజ్ చేసినటువంటి బడ్జెట్ ప్రపోజ్డ్ టు సపోర్ట్ దిస్ స్కీమ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ another 1 crore such units with an investment of about 10 lakh crore, which includes central assistance of about 2.2 lakh crore. సో ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఆవాస యోజన అర్బన్ గురించి అప్రిషియేట్ చేస్తూ ఇప్పటికి మనకి అరౌండ్ 85 lakh హౌసింగ్ యూనిట్స్ని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే కనుక ఇప్పుడు మనకి ఈ యొక్క ఏదైతే ఉందో మనకి లైక్ ఇప్పుడు మొన్న రిలీజ్ చేసినటువంటి బడ్జెట్లో కూడా ఇంకా అడిషనల్ 1 crore హౌసింగ్ యూనిట్స్ని కన్స్ట్రక్ట్ చేస్తాము. అండ్ ఏ డెడికేటెడ్ బడ్జెట్ ఆఫ్ అబౌట్ 10 lakh crores కూడా పెట్టబడడం జరిగింది. దాంట్లో 2.2 lakh crores ఆఫ్ సెంట్రల్ అసిస్టెన్స్ అని చెప్తున్నారనమాట. అండ్ అలాగే బడ్జెట్లో ఇంకా హౌసింగ్ గురించి ఇంకేం మాట్లాడారు అని అంటే ఒక న్యూ రెంటల్ హౌసింగ్ విత్ డార్మెటరీ టైప్ కన్స్ట్రక్షన్స్ అకామిడేషన్స్ని కూడా ఇండస్ట్రియల్ వర్కర్స్కి ప్రొవైడ్ చేస్తాము. సో దట్ ఇదేంటంటే డార్మెటరీ టైప్. సో ఇండస్ట్రియల్ వర్కర్స్ అందరూ కూడా మనకి ఏంటి అని అంటే సో వర్క్ నిమిత్తం ఇలా అర్బన్ ఏరియాస్కి వచ్చి వర్క్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళందరి గురించి కూడా మనకి ఏంటి అని అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇండస్ట్రీ యొక్క సపోర్ట్ ద్వారా, ప్రైవేట్ సెక్టార్ యొక్క సపోర్ట్ ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్లో మేమేంటి అని అంటే కనుక ఇవి కూడా బిల్డ్ చేస్తాము అని చెప్తున్నారనమాట. ఇది హౌసింగ్కి సంబంధించి. మరి ఇంకేం మాట్లాడారు అని అంటే అదర్ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ద కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ for cities include water supply, sanitation, roads, సీవేజ్ సిస్టమ్, ఇవన్నీ కూడా మనకి డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా మనకి. సో స్పెసిఫిక్ టు సిటీస్ గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ స్కీమ్ అయితే ఉంది మనకి, దట్ ఈస్ నోన్ యాజ్ అమృత్ అని చెప్పేసి ప్రొవైడ్ చేశారు. లైక్ అరౌండ్ 8,000 crores అయితే కనుక మనకి ప్రొవైడ్ చేశారు. అంటే సిటీస్కి సంబంధించి ఏమేమి బడ్జెట్లో అనౌన్స్ చేశారు అండ్ అలాగే ఉన్న వేరే ఫండ్స్ అన్నీ కూడా సిటీస్కి డెవలప్మెంట్కి ఎలా వాడుకోవచ్చు మనం అని చెప్తున్నారు అనమాట. ఇక్కడంతా కూడా చూడండి, బడ్జెట్ స్పీచ్ ఆల్సో మెన్షన్డ్ అబౌట్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ అబౌట్ 11.11 crore ఫర్ ద క్యాపెక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి, హైవేస్ గురించి, వాటి గురించి. ఇక్కడ కూడా సిటీస్ ఏంటి అని అంటే కొంత పార్ట్ని తీసుకుని ఈ డెవలప్మెంట్కి యూజ్ అయితే చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ అరౌండ్ ఏ ప్రొవిజన్ ఆఫ్ అబౌట్ 1.50 lakh crore ఈజ్ మేడ్ అవైలబుల్ టు స్టేట్స్ యాజ్ అన్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. అయితే స్టేట్ గవర్నమెంట్స్కి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండదండి, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ మనకి ఏంటి అని అంటే గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఆఫ్ అబౌట్ 1.50 lakh crore ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పర్పస్కి అనమాట. సో ఇప్పుడు ఏంటి అని అంటే కనుక ఇప్పుడు ఆధార్ ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు అంటే ఈ ఫండ్స్ని మనం ఈ యొక్క స్టేట్స్ ఏవైతే ఉన్నాయో సిటీస్ యొక్క డెవలప్మెంట్ గురించి, ఎందుకంటే సిటీస్ యొక్క డెవలప్మెంట్ గురించి మనకి ఏంటి అని అంటే కనుక వీటిని యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పి అవతల మాట్లాడుతున్నారండి ఇక్కడ. దెన్ ఆన్ సిటీ ప్లానింగ్ గురించి ఏం మాట్లాడుతున్నారంటే సో ద మున్సిపాలిటీస్ వుడ్ ఆల్సో గెట్ ఏ నార్మల్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ ఆఫ్ అబౌట్ 25,000 crores వస్తాయి. వీటిని కూడా మనం ఛానలైజ్ చేసి సిటీ డెవలప్మెంట్కి ఇది చేయాలి. అండ్ అలాగే బడ్జెట్ హ్యాస్ ఆల్సో ప్రపోజ్డ్ ఎంకరేజింగ్ ద ఎలక్ట్రిక్ బస్ సిస్టమ్స్ ఫర్ సిటీస్ అండ్ ఆల్సో ప్రొవైడెడ్ అబౌట్ 1,300 crore ఫర్ ఇట్. వీటి గురించి చెప్తున్నారు. అండ్ ఫైనల్లీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇట్ ఈస్ పర్హాప్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ దట్ ద మోస్ట్ సిటీస్ ఆర్ ఫేసింగ్ టుడే. సో దేర్ ఫోర్ ఇట్ నీడ్ టు బీ ట్యాకిల్డ్ ఎఫెక్టివ్లీ బికాస్ దిస్ ఈజ్ ద వెరీ బిగ్ ఛాలెంజ్ దట్ నీడ్ టు బి అడ్రస్డ్ అని చెప్తూ ఫైనల్ కన్క్లూడింగ్ పాయింట్ ఏమంటున్నారు అని అంటే కనుక అబౌవ్ ఆల్ మొత్తం అన్నిటికంటే కూడా ద పార్టిసిపేషన్ ఆఫ్ ద సిటిజన్స్ వుడ్ రిమైన్ ద బెడ్ రాక్ ఫర్ సక్సెస్ ఆఫ్ ఎనీ సిటీస్ డెవలప్మెంట్ స్ట్రాటజీ. సో సిటిజన్స్ ఆ పర్టికులర్ సిటీలో ఉన్నటువంటి సిటిజన్స్ ఆర్ బేసికల్లీ ద మెయిన్ బెడ్ రాక్ అనమాట.
ఫర్ ఏ సిటీ యొక్క స్ట్రాటజీ, డెవలప్మెంటల్ స్ట్రాటజీ అది ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అవ్వాలి అని అన్నా కూడా అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ రెస్పాన్సిబుల్గా తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలగాలి. సో దట్ ఈస్ హౌ సో సిటీస్ విల్ గ్రో. సో వన్స్ సిటీస్ గ్రోస్ ఇట్ కెన్ అకామిడేట్ మోర్ పీపుల్. సో వన్స్ ఇట్ కెన్ అకామిడేట్ మోర్ పీపుల్, సో మనకి దాన్ని ఏంటి అని అంటే కనుక మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్కి మనం ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పి ఈ ఆథర్ మనకి ఈ ఆర్టికల్లో కన్క్లూడ్ అయితే చేయడం జరుగుతుందండి. ఎస్, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. Now I hope you have understood something today. So okay, key takeaway points అయితే మీకు ఉన్నాయని నేను అనుకుంటాను. Now it's the time to answer the today's question. Consider the following articles. Article 16, Article 18, Article 19, Article 29. Which of the above articles deal with the fundamental rights exclusive to that of the Indian citizens? Indian citizens కి మాత్రమే ఉన్నటువంటి వీటిల్లో ఫండమెంటల్ రైట్స్ ఏమేంటి? 134 only, 234 only, 123 only, all of the above. So try to mention your answer in the comment section and if you like the video please like it, so that let us meet again tomorrow in the next video analysis. Until then, happy learning, all the best and bye bye.